ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైబ్రరీ గురు. నేను మీ కుమారస్వామి. ఈరోజు నేను మీ ముందుకు మంచి వీడియో తీసుకొచ్చాను. ఇంతవరకు ఇది ఏ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవ్వలేదు. ఇది మన సబ్స్క్రైబర్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఏంటంటే స్పామ్ కాల్స్ను గుర్తించడం ఎలా, ఇవి గుర్తించి మనం సైబర్ క్రైమ్ నుండి రక్షించుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి రోజుకు 10 నుంచి 15 స్పామ్ కాల్స్ వస్తుంటాయి. మనం బై మిస్టేక్లో ఏదైనా ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే మేము కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నుంచి మాట్లాడుతున్నామని ఏదో ఒక బ్యాంక్ పేరు చెప్తారు. చెప్పి మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇంకా ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. వాళ్ళు యాక్చువల్గా జెన్యున్గా వాళ్ళు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ కాదు, వాళ్ళు సైబర్ క్రైమ్ చేసే మోసగాళ్ళు. మరి వీళ్ళను మనము ఈ ఫోన్ కాల్స్ నుంచి వీళ్ళకి ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మన డబ్బు లేదా మన సోషల్ అకౌంట్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. వీటి నుంచి రక్షించడానికి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కంట్రోల్ చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని అనుబంధ సంస్థలైన సెబీ, పిఎఫ్ఆర్డిఐ, ఐఆర్డిసి ఇవి అన్నీ కూడా నిన్న మన మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీళ్ళతో కలిసి మనకు మొబైల్ నెంబర్స్ కంట్రోల్ చేసే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో మన వినియోగదారుల సంక్షేమం కోసం వాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్ లాస్ కాకుండా సైబర్ క్రైమ్ నేరగాళ్ల బారి నుండి తప్పించుకోవడానికి మనకు సులభంగా జెన్యూన్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ని గుర్తించడానికి వీలుగా ఏదైనా ఒక సిరీస్ను అలాట్ చేయమని వాళ్ళను అడిగారు. దానికి ట్రై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి నిన్ననే ఇది ఒక మెమోరండం ఇష్యూ చేశారండి. వాళ్ళు ఏంటంటే జెన్యూన్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ను మనం వినియోగదారులు ఎవరైనా ఎటువంటి సర్వీస్ సపోర్ట్, అదేంటంటే బ్యాంక్ నుంచి కానీ, పెన్షన్ ఆఫీస్ నుంచి కానీ, క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఎటువంటి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అయినా కూడా అన్నిటికీ కూడా కామన్గా వాళ్ళు ఏం చేశారంటే 160 లేదా 161 ఫస్ట్ 3 అంకెల సిరీస్తో 10 నెంబర్లు గల ఏదైనా మొబైల్ నెంబర్ నుండి ఈ నెంబర్ వస్తేనే మనము వాళ్ళు జెన్యూన్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని గుర్తించి మనము వాళ్ళ నుంచి మనం ఎటువంటి సాయం కావాలో అప్పుడు మనం తీసుకోవాలి. ఇది కాకుండా ఈ 160 or 161 సిరీస్ కాకుండా వేరే ఏ నెంబర్ నుంచి వచ్చినా కూడా మనం వాటిని లిఫ్ట్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున మనం ఆ కాల్స్ లిఫ్ట్ చేసినా కూడా ఎటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనము వాళ్ళకు ఇవ్వకూడదు. ఒకవేళ బై మిస్టేక్లో మనము ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సైబర్ క్రైమ్లో మనము సైబర్ బారిన పడి ఏమైనా మనం మనీ కానీ ఏమైనా ఫైనాన్షియల్ లాస్ అయితే ఇమీడియట్గా మనము మన సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరు 1930కు ఫోన్ చేసి మనకు జరిగిన ఫైనాన్షియల్ లాస్ చెప్తే మొదటి గంటలో ఒక బిఫోర్ 1 అవర్ మనం లాస్ జరిగిన బిఫోర్ 1 అవర్ చెప్తే దీన్నే మనకు వీళ్ళ పోలీస్ భాషలో వీళ్ళు ఏమంటారంటే గోల్డెన్ అవర్. ఈ 1 అవర్ లోపు మనం ఇస్తే మన డబ్బు తిరిగి రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ ఈ 1930 నెంబరు బిజీగా ఉండి, ఎందుకంటే చాలామంది సైబర్ బారిన పడి ఫోన్స్ వస్తుంటాయి వాళ్ళకు, అది బిజీగా ఉన్నా కూడా వాళ్ళ వెబ్సైట్ URL వచ్చేసి www.cybercrime.gov.in. దీంట్లో మనము లాగిన్ అయ్యి దీంట్లోకి మనము వెబ్సైట్ ఓపెన్ చేసి దీంట్లో మన కంప్లైంట్ను మనము రేజ్ చేయొచ్చు. చేస్తే వాళ్ళు తదుపరిగా మనకు మన డబ్బు కానీ మన సోషల్ అకౌంట్స్ ఏదైనా కూడా మనము హ్యాకింగ్ అయితే వాళ్ళు సొల్యూషన్ దాంట్లో మనకు ఇస్తారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు.